అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన థండర్‌బర్డ్స్ బృందానికి చెందిన ఒక ఎఫ్-16సి పైలట్ ఫాల్కన్ యుద్ధ విమానం బుధవారం ఉదయం దక్షిణ కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలో కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియోను మొసాద్ కమెంటరీ అనే సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ట్రోనా విమానాశ్రయానికి సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10:45 సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న 6 థండర్‌బర్డ్స్ జెట్లలో ఒకటి ఈ ప్రమాదానికి గురైంది. విమానంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి ఆకాశంలో దట్టమైన నల్లపొగ ఆవరించింది. అయితే ప్రమాదానికి ముందే పైలట్ సురక్షితంగా పారాచూట్తో బయటపడ్డారు. పారాచూట్తో కిందకు దిగిన ఆ పైలట్ స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే రిప్స్లోని ఆసుపత్రికి తరలించారు. థండర్‌బర్డ్స్ అధికారిక బృందం ఈ ఘటనను ధృవీకరించింది. పైలట్ ఎగ్జిట్ అవుతూ విమానం కింద పడటం, మంటలు చెలరేగడం సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదానికి గల కారణాలపై అమెరికన్ ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ ఎప్పటినుంచో ఎఫ్-16 జెట్లతో నిరంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాగా కుప్పకూలిన ఎఫ్-16 ఫైటింగ్ జెట్లో కేవలం ఒక ఇంజిన్ మాత్రమే ఉంది.